అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ చూసారా మార్నింగ్ ఎంత క్లౌడీగా ఉందో వెదర్ అంతా కూడా. అలా అని చెప్పి చల్లగా అయితే లేదండి. చలిగా లేదు. నార్మల్‌గానే ఉంది కానీ క్లౌడీగా ఉందనమాట. ఇంకా మేము లేచి బ్రష్‌లు చేసుకొని కాఫీ తాగడానికి రెడీ అయ్యేలోపు అమ్మ అయితే ఇక్కడ ముగ్గు పెట్టేస్తుంది వాకిట్లో. ఇంకా మా అమ్మ కొంచెం ఎర్లీగానే లేస్తుంది మాకంటే కాబట్టి వెంటనే బ్రష్ అయితే చేసేసుకొని ఇంకా పైనకెళ్ళి గార్డెన్లోకి వెళ్ళి రావటము ఇవన్నీ ఇంకా తనకు నచ్చినట్టుగా చేస్తూ ఉంటుందన్నమాట. ముగ్గులు వేయటం ఈ పనులన్నీ చేస్తూ ఉంటుంది. మేము లేచి ఇంకా బ్రష్లు చేసే టైంకి కాఫీ పెట్టేస్తుంది అనమాట. ఈ ముగ్గు నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం పెద్దగా వేసేటప్పటికి ఇంకా లుక్ బాగా కనిపిస్తుంది కదా. నాకేంటంటే అప్పుడప్పుడు గొంతు నొప్పి అనేది వస్తూ ఉంటుందండి. ఎందుకంటే థైరాయిడ్ ఉండడం మూలంగా అనుకుంటా. ఇంకా దానికి ఏంటంటే వామ్ వాటర్ కానీ లేకపోతే నాకు కాఫీ తాగే అలవాటు ఉంది కదా మార్నింగ్ పూట, అది కానీ తాగినప్పుడు వేడివేడిగా చాలా రిలీఫ్గా ఉంటుంది నాకు. అందుకని చెప్పి ఎప్పుడు కాఫీ తాగాలా అని ఎదురు చూస్తూ ఉంటాను మార్నింగ్ పూట. ఈ చలికాలంలో అయితే మరీ ఇంకా ఎక్కువ సార్లు గొంతు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. మా అమ్మ చేతి కాఫీ అయితే అసలు నాకు ఎన్నిసార్లు పెట్టుకున్నా రాదనమాట. రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను నేను ఇంట్లో ఉన్నప్పుడు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు అమ్మ కాఫీ ఇస్తుంది కానీ నేను ఇంటికి వెళ్ళాక నేనే పెట్టుకోవాలి కదా. సో రకరకాలుగా ట్రై చేసినా కూడా అమ్మ పెట్టిన కాఫీ అంత టేస్ట్ అయితే రాదు నాకు. ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేయడము, ఇంకా గిన్నెలు తోమడము ఇవే ఉంటాయి కదా, ఇల్లు క్లీన్ చేసుకోవడం ఈ పనులన్నీ ఉంటాయి కాబట్టి మా అమ్మ అయితే ఉప్మా తినేసిందండి. గోధుమ ఉప్మా మోస్ట్లీ ఇంకా డైలీ అదే చేసుకొని తింటుంది టిఫిన్లు. ఇంకా నాకు కూడా ఏమన్నా తినాలనిపించింది బ్రేక్ఫాస్ట్, అందుకని నూడిల్స్ తినాలనిపించి అమ్మతో చెప్తే అమ్మ అయితే నూడిల్స్ ప్యాకెట్ తీసుకొచ్చింది. ఇంట్లో లేవన్నమాట, అందుకే షాప్కి వెళ్ళి ఇంకా కొనుక్కొచ్చింది. నా ఒక్కదాని కోసమే కాబట్టి నాకు నచ్చిన విధంగా నూడిల్స్ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఇవాళ కూరగాయలన్నీ వేసుకొని చేసుకునేంత ఇంట్రెస్ట్ లేదు, అందుకే ఇలా వాటర్లో బాయిల్ చేసేసుకుంటున్నాను నూడిల్స్. కాకపోతే నాకు ఇందులో కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము, అందుకని చెప్పి ఈ విధంగా నూడిల్స్ అయితే తయారు చేసేసుకున్నాను. ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే నేను ఏదైనా లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా తినేస్తాను. వేడిగా ఉన్నప్పుడే, చల్లగా అవుతే తినాలనిపించదు. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. గట్టంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి గిన్నెలు ఉన్నాయి అవి తోమేయాలన్నమాట. ఇంకా అందుకని చెప్పి నేను కిచెన్లోకి వచ్చేసాను. ఈలోపు అమ్మ అయితే మా పింటుకి అన్నం పెట్టేసి ఇంకా పైన గార్డెన్లోకి వెళ్ళింది. కొంచెం పని ఉందంట, సో అందుకని వెళ్ళింది. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ పూట కాస్త టిఫిన్ చేసేసి ట్యాబ్లెట్స్ అవి వేసుకుంది కాబట్టి ఇప్పుడు కాసేపు గార్డెన్ వర్క్ అయితే చేసుకోగలుగుతుంది. అందుకని చెప్పి ఇంకా అమ్మ వచ్చేలోపు నేను కూడా ఇక్కడ గిన్నెలు అవి తోమేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే గట్టు మీద ఇలా వేసాను కదా స్టిక్కర్, వైట్ స్టిక్కరు, అది కొంచెము ఊడిపోతుందండి. సరిగ్గా పడలేదు స్టిక్కర్ అది. అదంతా కూడా తీసేస్తేనే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఇట్లా పైకి లేచినట్టుగా ఉంటుంది స్టిక్కర్ అంతా కూడా. అది ఉండడంతో గట్టు కడిగినప్పుడు పైగా లుక్ వైజ్గా కూడా బాగాలేదు. సో అదంతా కూడా తీసేయాలి. తీసేసి మళ్ళీ కొత్తది ఆర్డర్ పెట్టి వేయడము, దానికి ఏదో ఒకటి ఇంకొకటి ఆలోచించాలన్నమాట. ఇంకా మొత్తానికి స్టవ్ క్లీన్ చేసేసాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి స్టవ్ అంతా కూడా కడిగాను, అందుకని ఇప్పుడు జస్ట్ తుడిచేస్తున్నాను. ఎక్కువసార్లు మనం స్టవ్ కడగడం మంచిది కాదు కదా అని చెప్పి. నెక్స్ట్ అయితే ఇంకా గిన్నెలన్నీ కూడా వాటర్ పోసి ఇట్లా నానడానికి పెట్టేస్తున్నాను పక్కకి. అంటే కుక్కర్ గిన్నె లేకపోతే టీ గిన్నె అవన్నీ కొంచెం మరకలు వదలడం కష్టం కదా, అంటే గిన్నెలలో మొండిగా ఉండిపోతాయి కదా, అవన్నీ పోవడానికి వాటర్ నింపి ఇట్లా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు కంచాలు గ్లాసులు అవన్నీ తోమి కడిగేసుకుంటే ఈలోపు అవి కూడా నానతాయి కాబట్టి ఈజీగా వదిలిపోతాయి. అందుకని చెప్పి ఇక్కడ గిన్నెలన్నీ కూడా తీసి ఇట్లా గట్టు మీద సెట్ చేసుకుంటాను. అప్పుడైతే నాకు తోమడానికి కడగడానికి ప్లేస్ అనేది ఈజీగా ఉంటుంది అదనమాట. ఇంకా తోమేసిన తర్వాత ఫ్రెష్ అయిపోవాలి, తర్వాత లంచ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక ఇంట్లో ఉంటే కామన్గా ఉండే పనులు ఇవే కదా, అంతకుమించి మనం స్పెషల్గా అయితే ఏం చేయలేము. సో అందుకని ఇక్కడ గిన్నెలు అవి మాకు
ఇద్దరం ఉన్నాం కాబట్టి తొందరనే పని అయిపోతుందండి. ఇంకా తర్వాత ఏమన్నా మూవీస్ చూడడము ఏదో ఒకటి ఇంకా టైం పాస్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మా పింటూని వేసుకొని ఎటు వెళ్ళలేము కదా, అందుకని చెప్పి. సో అదనమాట. ఇంకా తర్వాత గట్టంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ గిన్నెలన్నీ అంట్ల గిన్నెలు పెట్టా కదా, అందుకని ఇదంతా కూడా పీచు పెట్టి రుద్దేస్తున్నాను అనమాట. కొన్ని బట్టలు ఉన్నాయి, అవి కూడా మడత పెట్టాలి. కానీ నేను గిన్నెలు తోమేటప్పుడు నైట్ అంతా కూడా తడిసిపోతుంది, అందుకని చెప్పి తోమేసి ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అవ్వచ్చా అని అనుకుంటున్నాను. నాకు ఇంకా అంట్లు తోమే పని ఉంటే అది తోమేదాకా మనశ్శాంతి ఉండనే ఉండదు. ఇంకా ఈ చలికి ఏంటంటే కొంచెం తోమాలంటే నాకు ఇబ్బంది అనిపిస్తుంది. కాకపోతే మా అమ్మ అయితే బలవంతంగా నువ్వు ఏ పని చేయకు, రెస్ట్ తీసుకో అందింది. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, వాళ్ళకి రెస్ట్ ఉండాలి కాబట్టి ఇంకా నేనైతే ఉట్టిగా అలా కూర్చోలేనని చెప్పి గిన్నెలు అయితే తోముతున్నాను. యాక్చువల్గా నాకు గిన్నెలు అనేవి తోమాలని అనిపించలేదు. కాకపోతే ఇంకా నాకే అట్లా ఉంటే అమ్మకి ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి. అందుకని ఇంకా నేనైతే ఫస్ట్ ఇక్కడ ఈ పని చేసేస్తే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని అనిపిస్తుంది. లేకపోతే అవి అలా పెట్టుకొని మనం రిలాక్స్ అవ్వాలన్నా మనకి మనసుకి మంచిగా అనిపించదు. అందుకని చెప్పి క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ వాటర్ పోసి క్లీన్ చేసేటప్పుడు కూడా ఈ పేపర్ ఉండడం వలన, ఈ స్టిక్కర్ ఉండడం వలన బాగా అనిపించట్లేదు. కొంచెం కడగడం కష్టమే అవుతుంది. మొత్తానికి ఫైనల్గా కిచెన్ అంతా కూడా క్లీన్గా నీట్గా చేసేసాను. గట్టు ఇంకా అవన్నీ కూడా అంట్లయితే పక్కకు పెట్టాను. సర్దుదాం అనుకున్నాం కానీ ఇంకా నా వల్ల కావట్లేదు. తర్వాత మెల్లగా అమ్మ అయితే సర్దుకుంటుంది గిన్నెలు. నెక్స్ట్ అయితే ఈ ఫిషెస్ చూసారా, అసలు 1 వీక్ కూడా నీట్గా ఉంచట్లేదు. వాటర్ మొత్తం ఎంత గలీజ్ అయిపోయాయో చూడండి వాటర్. ఇంకా సండే రోజు మా అన్నయ్యకి టైం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఈ ఫిష్ ట్యాంక్ అంతా కూడా క్లీన్ చేసి పెడతాడు. కంపల్సరీ 1 వీక్ ఒకసారి అయితే క్లీన్ చేస్తాడండి. ఇంకా ఇందులో బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, అది కూడా ఫిష్ ఎక్వేరియం షాప్లో నుంచి తీసుకొచ్చాడు. ఇవి ఫిషెస్ అన్నీ కూడా వాటి కింద నుంచి తిరుగుతూ ఉంటాయి, బాగా అనిపిస్తుంది చూసినప్పుడు. ఇది వరకు ఇందులో మల్టీ కలర్ స్టోన్స్ అనేది వేసి ఉంచారు వీళ్ళు. ఇప్పుడు థీమ్ అనేది మార్చారనమాట, బ్లాక్ అండ్ వైట్ థీమ్ లాగా అనుకుని ఆ విధంగా వెనుక ఎక్వేరియం వెనుక ఏదైతే సీనరీ ఉంటుందో అది మార్చారు. ఇంకా ఇందులో స్టోన్స్ కూడా మార్చారనమాట. ఈసారి మళ్ళీ ఇంకే టైప్లో పెడతారో, ప్రతిసారి ఒక్కొక్క స్టైల్గా అయితే దీన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు ఎక్వేరియంని. ఇందులో 3 ఫిషెస్ పెద్దగా కూడా అయ్యాయండి, కొంచెం సైజు పెరిగాయి అన్నమాట. ఇంకా సాటర్డే రోజు ఈ బ్లాగ్ పెడుతున్నాను కాబట్టి ఇంకా రేపైతే క్లీనింగ్ ఉంటుంది ఫిషెస్కి. సో ఇంక ఇక్కడైతే అమ్మ గార్డెన్లోకి వెళ్ళి వచ్చింది పైకి. కనకాంబరం పూలు అయితే చాలా వచ్చాయి అన్నమాట. అవన్నీ కూడా ఇలా తెచ్చి ఫ్రెష్గా అల్లుతుంది. మా అమ్మ ఏంటంటే ఈ పువ్వులు అల్లేసి ఏదో ఒక దేవుడికి మాలలాగా వేస్తుంది అనమాట. ఇంకా నేను ఉన్నాను కాబట్టి నన్ను పెట్టుకోమంది. కాకపోతే నేను ఒక పువ్వు పెట్టుకొని మిగతాది దేవుడికి అయితే, అంటే దేవుడికి వేసాకే ఒక పువ్వు తీసుకొని పెట్టుకున్నాను. సో ఇదంతా కూడా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇది వరకు కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ కనకాంబరం పువ్వులన్నీ కూడా నేను పెట్టుకునేదాన్ని. అమ్మ నాకు అల్లిచ్చేదనమాట. మా అమ్మకి ఎప్పటి నుంచో ఆ కోరిక ఉండేది, గార్డెన్లో పూసిన పువ్వులు నాకు పెట్టాలని అమ్మకి అనిపించేదనమాట. ఇంకా అలా అని చెప్పి నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వెళ్ళేటప్పుడు పువ్వులు అల్లిస్తే పెట్టుకొని వెళ్ళేదాన్ని. ఇంక ఇక్కడ వచ్చేసి కృష్ణుడు ఐడీలు వచ్చేసి మొన్న మేము వ్రతం చేసుకున్నాం కదా ఇంట్లో, అప్పుడు అన్నయ్య కూర్చున్నాడు కదా వ్రతానికి, అప్పుడు మా రిలేటివ్స్ గిఫ్ట్గా ఇచ్చారనమాట. నాకైతే ఈ కృష్ణుడి బొమ్మ చాలా నచ్చేసిందండి. చూసినప్పటి నుంచి కూడా చాలా బాగా అనిపించింది. సో యాక్చువల్గా ఇది టీవీ యూనిట్లో కింద ర్యాక్లో పెడదాం అనుకుంది కానీ అక్కడ సరిపోవట్లేదు అనమాట ప్లేస్. అందుకని చెప్పి ప్రస్తుతానికి కింద పెట్టి పూలమాల అయితే వేసింది. నెక్స్ట్ ఇక్కడ బాల్కనీలో ఒక పిచ్చుక వచ్చిందండి చాలా రోజుల తర్వాత. అంటే మా అమ్మకి ఏమి ఇష్టం అంటే ఇట్లా పిచ్చుకలు చేసే సౌండ్స్ అవి మన బాల్కనీలో వచ్చి వడ్లు తినడానికి వస్తాయి కదా, అలా చూడడం అనేది ఇష్టం అనమాట. అందుకే ఆ 2 వుడెన్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అందులో ఒక దాంట్లో వాటర్ ఒక దాంట్లో వడ్లు వేసి పెట్టింది. అంటే వచ్చినప్పుడు పిచ్చుకలు వాటర్ తాగుతాయి, వడ్లు తింటాయి అని చెప్పి. కానీ ఇన్ని రోజుల్లోకి వచ్చిందనమాట. అప్పుడు అమ్మ హ్యాంగింగ్స్ కట్టినప్పటి నుంచి ఒక పిచ్చుక కూడా రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. మొత్తానికి కృష్ణుడి విగ్రహం తెచ్చి కిచెన్లో అయితే పెట్టేసుకుంది. ప్రస్తుతానికి మేము వంట అయితే ఏం చేసుకోవట్లేదు కాబట్టి
అప్పటిదాకా చూడడానికి బాగుందని ఇక్కడ పెట్టేసింది. ఇవాళకైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.